రష్యా ఉక్రెయిన్ యుద్ధం ముగించేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రతిపాదించిన శాంతి ప్రణాళిక సవరణల తర్వాత మెరుగ్గా ఉందని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ అన్నారు. తొలుత ప్రకటించిన ప్రణాళిక మొత్తం రష్యాకు అనుకూలంగా ఉందని జెలెన్స్కీతో పాటు ఐరోపా దేశాలు ఆందోళన వ్యక్తం చేశాయి. పలు మార్పులు చేయాలని ఉక్రెయిన్, నాటో దేశాలు సూచించగా ట్రంప్ యంత్రాంగం సవరణలు చేసింది. ఈ నేపథ్యంలో జెలెన్స్కీ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. యుద్ధం ముగింపునకు కొనసాగుతున్న చర్చల్లో ఉక్రెయిన్ సార్వభౌమత్వాన్ని కాపాడటంతో పాటు బలమైన భద్రతా హామీలను పొందడం తమ ప్రాధాన్యతలమని జెలెన్స్కీ అన్నారు. చర్చలు నిర్ణయాత్మకంగా జరుగుతున్నట్లు తెలిపారు. ఇంకా పరిష్కారం కావాల్సిన కొన్ని కఠినమైన సమస్యలు ఉన్నాయని వివరించారు. అటు డొనెట్స్క్లోని కీలక ప్రాంతాలను స్వాధీనం చేసుకున్నామన్న రష్యా ప్రకటన అవాస్తవమని జెలెన్స్కీ అన్నారు. అక్కడున్న రష్యా దళాలను తమ సైన్యం తరిమికొట్టిందన్నారు. మరోవైపు యుద్ధ విరమణపై చర్చించేందుకు అమెరికా రాయబారి స్టీవ్ విట్కాఫ్ రష్యా అధ్యక్షుడు పుతిన్తో నేడు భేటీ కానున్నారు.